చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ వర్గీకరణ ఇది మాదికలకు సంబంధించినటువంటి విషయంలో భారత అత్యున్నత రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగిందని, ఆ తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఉద్యమాలను ప్రారంభించారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమం పెద్ద ఎత్తున జరగనుందని, ఈ కార్యక్రమం తిరుపతి నెహ్రూ మున్సిపల్ పార్క్ గ్రౌండ్స్ లో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల సోదరులు సోదరీమణులు బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఎస్సీ సీనియర్ నాయకులు డి జైరాం బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ వర్గీకరణ విషయంలో భారత అత్యున్నత రాజ్యాంగం, అత్యున్నత న్యాయస్థానము రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మాలలు ఉద్యమాలను ప్రారంభించారు. ఈ నెల 23వ తేదీ ఆదివారం తిరుపతిలో రాయలసీమ మాలల సింహ గర్జన కార్యక్రమం జరుగుతుంది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్స్లో స్విమ్స్కు ఆపోజిట్లో మధ్యాహ్నం 3 గంటలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాల వ్యక్తి బాధ్యతగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మాదిగలు మాకు శత్రువులు కాదు, మేము మాలల మాదిగలకు శత్రువులు కాదు. పాలకులు మమ్మల్ని విభజించి మాకు ఉన్నటువంటి శక్తిని శక్తిహీనపరిచి మాతో ఆడుకుంటున్నారు. మాకు కూడా అవకాశం వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు మేమేందో అప్పుడు తెలియజేస్తాం. కాబట్టి మాతో ఆడుకోవద్దని చెప్పనేసి ఈ పాలక వర్గాలకు తెలియజేస్తున్నాము. అన్య సంఘాల వారికి విన్నవించుకుంటున్నాము. ఇది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ విభాగాన్ని సుప్రీంకోర్టు ఎప్పుడో రద్దుపరిచింది. దీనిపైన ఉషా మెహ్రా కమిషన్, చంద్రశేఖర్ కమిషన్ కూడా వేసి 2009, 8, 10లో కూడా చాలా ఉద్యమాలు చేశాము. అయినా కూడా మందకృష్ణ మాదిగకు కొంచెమైనా బుద్ధి లేదు. మేము పదే చెప్తున్నాం ఆయనకు, ఎన్నిసార్లు మా పైన ఉద్యమాలు చేస్తావు నువ్వు, మా తమ్ముడు అన్నదమ్ముడుగా ఉండి ఇది గుర్తించుకోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది. అయినా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే వాళ్ళ ఇంటిని ధ్వంసం చేయాలని ఉద్దేశించి నువ్వు వచ్చావు మందకృష్ణ గారు. అయినా కూడా అప్పట్లో నుంచి తరిమి పారదోళ్ళు తిరుపతి, చిత్తూరు అన్ని రాష్ట్ర సభ మంచిగా నేను నడుచుకోలేదని. కానీ ఇప్పటికి కూడా నువ్వు ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతికి, గవర్నర్లకు, మోడీ గారికి నువ్వు సాల్వాలు కప్పుకొని నువ్వు వాళ్ళ దగ్గర నిలబడి మమ్మల్ని కించపరిచే ఉద్దేశం నీకు ఉంది. కాబట్టి నీ పైన ఉద్యమాలు చేసేవాళ్ళు మాకు ఎప్పటికీ లేదు. నువ్వే తవ్వుకొని వస్తుంటావు. కాబట్టి నిన్ను ఎక్కడే ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలో, భారతదేశంలో అత్యున్నత స్థానంలోనే నిన్ను గుర్తించి ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టింది మాలలే. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికి కూడా ఉద్యమాలు చేస్తూ మా పైన నువ్వు ఉద్యమాలు చేస్తూ మమ్మల్ని కించపరిచి అన్నదమ్ముడు అక్క చెల్లిని రాయలసీమ గర్జన దీన్ని జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జయరామన్న గారి ద్వారా మేము ఇక్కడ మాలలు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి మేము, గౌరవం ఉన్న స్థాయిలో ఉన్నటువంటి మేము, మమ్మల్ని నువ్వు కించపరిచినావు కాబట్టి ఉద్యమం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఉద్యమ నాయకులు పివి రావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా వారు చేసిన సేవలు ఉన్నతమైనది, మరువలేనిది. వారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేస్తాం. ప్రెస్ క్లబ్లో రాష్ట్రంలో మాలలు లక్షలాది మంది ఎక్కువ శాతాన్ని కలిగి ఉన్నారు. కానీ ఈ యొక్క వర్గీకరణ చట్టబద్ధంగా చేయాలంటే పార్లమెంట్లో 4/3 మెజారిటీ ఉండాలి. అది రాజ్యాంగానికి లోబడి ఉండాలి. అది కమిషన్ చట్టానికి కూడా లోబడి ఉండాలి. ఆ మరి రీజన్ ఉంటేనే దీన్ని భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు పార్లమెంటు బిల్లు తీసుకువచ్చి ఆ తర్వాతే చేయాలి. కానీ నేడు అది సక్రమంగా జరగలేని కారణంగా ఈరోజు యొక్క సమస్య వచ్చింది. ఈరోజు నేను పత్రికాముఖంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరేది ఏమంటే, ఈరోజు మాకు
వర్గీకరణ అవసరం లేదని, అలాగే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కోసం కూడా వెంటనే ఫిల్అప్ చేయాలని మేము కోరుచున్నాం. అలాగే 341 ఆర్టికల్స్ బేసిక్లో కేంద్రంలో పార్లమెంట్లో బిల్ పాస్ అయిన తర్వాత ఇది చట్టబద్ధంగా చేయాలి, కానీ అలా జరగలేదు. కాబట్టి దీన్ని మేము ఈరోజు అందరూ మాల తరపున వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి